హలో, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఏరామ్. మ్యాచ్ నెంబర్ 62 ఢిల్లీ వర్సెస్ ఆర్ఆర్. వీళ్ళిద్దరిలో ఏ మ్యాచెస్ గెలిచేదానికి ఎవరికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? ఎవరైనా టీమ్స్ ఏమైనా చేంజ్ చేస్తారా? లేకపోతే బౌలింగ్ ఎవరిది బాగుంది, బ్యాటింగ్ ఎవరిది బాగుంది, ఫీల్డింగ్ ఎలా చేస్తున్నారు, ఏమైనా టీంలో చేంజెస్ చేస్తారా, పిచ్ ఎలా ఉంది, ఇంతకుముందు మ్యాచెస్ వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇవన్నీ ఫుల్ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకేనా? ఢిల్లీ ఇంతకుముందు మ్యాచ్ గెలిచేసి వస్తుంది. ఢిల్లీ ఆడిన మ్యాచ్ పంజాబ్తో ఆడింది. పంజాబ్తో 210 రన్స్ కొట్టి ఆ మ్యాచ్ని వాళ్ళు చేసి వస్తున్నారు. వాళ్ళ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కానీ మిడిల్ ఆర్డర్ అంత బాగా ఆడకపోయినా కానీ ఒక అక్షర్ పటేల్ అలాగే డేవిడ్ మిల్లర్ వీళ్ళిద్దరు ఆడేసి ఆ మ్యాచ్ని గెలిపించారు. 210 రన్స్ను కూడా చేసి వచ్చారు వాళ్ళు. మిగతా వాళ్ళు ఓపెనర్స్ అంతగా ఆడకపోయినా కానీ. అలాగే ఇంకొక సైడ్ చూసుకుంటే ఆర్ఆర్ మ్యాచ్ ఓడిపోయి వస్తుంది. అందులో వాళ్ళు చాలా బిగ్ మార్జిన్తో ఓడిపోయారు జీటీ 229 రన్స్ కొడితే వీళ్ళు జస్ట్ 156 రన్స్ కొట్టి ఆల్అౌట్ అయిపోయారు. 77 రన్స్ బిగ్ మార్జిన్తో జీటీ మ్యాచ్ గెలిచింది. అది వాళ్ళైతే కొంచెం కాన్ఫిడెన్స్లో ఉంటారు. అందులో వాళ్ళు మ్యాచ్ ఆడక కూడా చాలా రోజులు అయింది. అందులో వీళ్ళిద్దరి మధ్యలో లాస్ట్ 31 మ్యాచెస్ జరిగితే 31లో ఆర్ఆర్ 16 మ్యాచెస్ గెలిచింది. ఢిల్లీ జస్ట్ 15 మ్యాచెస్ గెలిచింది. కానీ లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకుంటే ఢిల్లీ 3 మ్యాచ్లు గెలిచింది, ఆర్ఆర్ 2 మ్యాచ్లు గెలిచింది. అది కూడా ఇప్పుడు 2024లో గెలిచింది ఆర్ఆర్. తర్వాత 25లో కానీ 26లో ఈ 2 టైర్లు వీళ్ళే గెలిచారు. అలాగే ఈ సీజన్లో జరిగిన ఒక మ్యాచ్ కూడా వీళ్ళిద్దరి మధ్యలో ఈ సీజన్ ఒక మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ కూడా ఢిల్లీ గెలిచింది. ఆర్ఆర్ 225 రన్స్ కొడితే ఆ ఢిల్లీ ఆ రన్స్ని చేజ్ చేసింది. 226 రన్స్ చేజ్ చేసింది. ఆ మ్యాచ్లో నిషంక చాలా బాగా ఆడాడు. తను 62 రన్స్ కొట్టాడు. అలాగే ఆ మ్యాచ్ కేఎల్ రాహుల్ కూడా చాలా బాగా ఆడినాడు, 75 రన్స్ కొట్టారు. అలా ఆ మ్యాచ్ ఇంతకుముందు రివర్స్లో జరిగిన మ్యాచ్లో వాళ్ళు ఆ మ్యాచ్ వాళ్ళపైన గెలిచి వస్తున్నారు. ఆ మ్యాచ్ అయితే కేఎల్ రాహుల్ చాలా బాగా ఆడినాడు. అలాగే నిషంక కూడా బాగా ఆడినాడు. వాళ్ళిద్దరు ఇన్నింగ్స్ వల్ల వాళ్ళు ఆ మ్యాచ్ గెలిచారు ఆ పొద్దు. అలాగే ఇప్పుడు చూసుకుంటే ఈ పొద్దు మ్యాచ్ ఢిల్లీ జరగబోతుంది. ఢిల్లీలో హై స్కోర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఒక్కోసారి కొన్ని పిచ్చెస్ చాలా లోగా ఉంటాయి, కొన్ని పిచ్చెస్ హై స్కోర్ వస్తుంది. ఇంతకుముందు ఒక మ్యాచ్ ఆర్సీబీతో చూసుకుంటే జస్ట్ 70 రన్స్ వచ్చింది. అంతకుముందు ఇంకొక మ్యాచ్ కేకేఆర్ చూసుకుంటే 150 రన్స్ 140 రన్స్ మధ్యలో వచ్చింది. అలా పిచ్ అనేది కొంచెము బ్యాటింగ్ ఫ్రెండ్లీ అయినప్పుడు బిగ్ స్కోర్ వస్తున్నాయి. అందులో ఒక పక్క బౌండరీస్ కొంచెం చిన్నగా ఉంటాయి ఈ గ్రౌండ్లో, కాబట్టి పెద్దగా స్కోరు ఎక్కువ వస్తాయి ఈ మ్యాచ్లో. అదిగాక ఇద్దరికి బ్యాటింగ్ చాలా బాగుంది కదా, మెయిన్ బ్యాటింగ్ చాలా బాగుంది ఇద్దరికి. ఓపెనర్స్ ఇంకా రాజస్థాన్ ఓపెనింగ్ గురించి చెప్పనవసరం లేదు, వాళ్ళ ఓపెనింగ్ చాలా బాగుంది. అలాగే ఈ మ్యాచ్ ఈ గ్రౌండ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 49% విన్నింగ్ పర్సంటేజ్ ఉంది. సెకండ్ బ్యాటింగ్ 51% ఉంది. అందులో నైట్ గేమ్ కాబట్టి నాకు తెలిసి టాస్ ఎవరు గెలిచినా కానీ చేజింగే తీసుకుంటారు అనుకుంటాను. ఎందుకంటే చేజింగ్ చాలా ఈజీగా ఉంటుంది, కొంచెం D1 వస్తుంది. అందులో ఒకలా తక్కువ రన్స్కి కట్టడి చేస్తే తర్వాత చేసేసరికి కొంచెం బాగుంటుంది. కాబట్టి ఈ రెండు టీంలు అయితే చాలా స్ట్రాంగ్గానే ఉన్నాయి, చూసానికి ఇబ్బంది లేదు. కానీ ఈ మ్యాచ్ ఆర్ఆర్కి ఢిల్లీకి ఇద్దరికి చాలా ఇంపార్టెంట్ అయిన మ్యాచ్. ఈ మ్యాచ్ ఎవరైతే ఓడిపోతారో వాళ్ళకి ఆల్మోస్ట్ ఢిల్లీ ఓడిపోతే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ రాజస్థాన్ ఓడిపోయినా కానీ వాళ్ళకి ఇంకా ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళు జస్ట్ 11 మ్యాచెస్లో 12 పాయింట్స్తో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా ఛాన్స్ ఉంది 18 పాయింట్స్ వెళ్ళడానికి. ఇంకా 3 మ్యాచ్లు వాళ్ళకు పెండింగ్ ఉన్నాయి కాబట్టి, ఇంకా ఒక మ్యాచ్ ముంబైతో ఉంది, ఇంకో తర్వాత ఇంకొక మ్యాచ్ కేకేఆర్తో ఉంది. కాబట్టి వాళ్ళకైతే ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి ప్లేఆఫ్స్కి వెళ్ళేదానికి. కానీ ఈ మ్యాచ్ అయితే చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఇద్దరి పక్కన అయితే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఇది డిసైడెడ్ మ్యాచ్గా ఉంటుంది. ఎందుకంటే ఈ మ్యాచ్ గెలిచిన వారికి ఇంకా అవకాశాలు ఎక్కువ పెరుగుతాయి, ఓడిపోయిన వారికి తగ్గిపోతాయి. కాబట్టి ఈ మ్యాచ్ డిసైడెడ్గా ఉంటుంది. అలాగే వీళ్ళ రాజస్థాన్ బ్యాటింగ్ అయితే రాజస్థాన్ది నడమ కొంచెము అంత ఇంప్రెసివ్గా అనిపించడం లేదు, కొంచెం తగ్గుతుంది. వైభవ్ సూర్యవంశీ కూడా కొంచెము అర్లీగా అవుట్ అవుతున్నాడు. తను ఫాస్ట్గా ఆడినా కానీ కొంచెం షాట్స్లలో అవుట్ అయిపోతున్నాడు. అలాగే జైస్వాల్ కూడా కొంచెం తడబడుతున్నాడు కొన్ని మ్యాచెస్ నుంచి. అందులో పోయిన మ్యాచ్ తను కెప్టెన్గా చేశాడు. అది మరీ పాపం ఫస్ట్ మ్యాచ్ చాలా తనకు అంత బిగ్ మార్జిన్తో ఓడిపోవడం అదొక ఫిజికల్గా కొంచెం తనకి కష్టంగా ఉంటుంది. పరాక్ మ్యాచ్ లేడు కాబట్టి మేబీ ఈ మ్యాచ్కు తను తిరిగి రావచ్చు. కెప్టెన్ ఈ మ్యాచ్ పరాకే ఉండొచ్చు. వీళ్ళ బ్యాటింగ్ కానీ
బౌలింగ్ గాని చాలా బాగుంది. అలాగే ఇలా బ్యాటింగ్‌లో అందరూ బాగా ఆడుతున్నారు. పర్లేదు రవీంద్ర జడేజా గాని, జూజురేల్ గాని, తర్వాత ఇలా కొంచెం ఏంటన్నా అంటే హెట్మేర్ కొంచెం ప్రాబ్లమ్‌గా ఉంది. హెట్మేరు సరిగ్గా ఆడడం లేదు. తను మ్యా తీసుకుంటున్నారు గానీ, తనైతే అంత సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయడం లేదు. కొంచెం వాళ్ళకు కొంచెం కన్సిస్టెంట్‌గా కనిపిస్తుంది. వాళ్ళు తను బాగా వాళ్ళిద్దరు ఓపెనర్స్ క్విక్ స్టార్ట్ ఇచ్చారనుకో ఆటోమేటిక్‌గా 200+ స్కోర్ ఎళ్ళిపోతాయి ఇవి. దాంట్లో ఏ డౌటే లేదు. దానికి ఏ డౌట్ లేకుండా ఆళ్ళ మిగతా తర్వాత కూడా చాలా బాగుంది. మధ్యలో మార్చాల్సిన అవసరం కూడా ఏం లేదు. పరాగ్ కూడా అంతకుముందు మ్యాచ్ మంచి 92 రన్స్ చేసినాడు. కానీ తర్వాత మ్యాచ్ తను ఇంజ్యూరీ వల్ల బయటికెళ్ళిపోయాడు. కాబట్టి టీమ్ అయితే రాజస్థాన్ ఎక్సలెంట్‌గా ఉంది. రవీంద్ర జడేజా, తర్వాత యష్, తర్వాత జోఫ్రా ఆర్చర్ కూడా చాలా బాగా ఏస్తున్నాడు. అలాగే దేశపాండే తను కూడా చాలా బాగా ఏస్తున్నాడు. పోయిన మ్యాచ్ కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గా ప్రూవ్ అయినా గానీ తను కూడా బాగా ఏస్తున్నాడు. జోఫ్రా ఆర్చర్ కూడా పోయిన మ్యాచ్ కొంచెం ఎక్స్‌పెన్సివ్ ప్రూవ్ అయినాడు. ఓకే. పర్లేదు. జేఫ్రా ఆర్చర్ చాలా బాగా వికెట్లు తీస్తున్నాడు. కొంచెం ఫీల్డింగ్ వీళ్ళు కూడా కరెక్ట్‌గా లేరు. కొంచెం మిస్‌ఫీల్డ్స్ ఎక్కువ చేస్తున్నారు. క్యాచెస్ డ్రాప్ చేస్తున్నారు. మెయిన్ ఇంపార్టెంట్ క్యాచెస్ మాత్రం డ్రాప్ చేయకూడదు. అలాగే డొరారా ఫెరెరా తను కూడా ఉన్నాడు. బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో తను కూడా మంచి కాన్సంట్రేషన్ ఇస్తున్నాడు. ఆల్ రౌండర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. ఇంక జడ్డు భాయ్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. జడేజా ఎక్కడున్నా ఎక్సలెంట్‌గా బౌలింగ్ చేస్తాడు. తన బౌలింగ్ కానీ, బ్యాటింగ్ కానీ, ఫీల్డింగ్ కానీ దాని గురించి చెప్పనవసరం లేదు. తనైతే ఎక్సలెంట్‌గా ఉంటది. అలాగే తర్వాత ఢిల్లీ కూడా బాగా స్టార్ట్ చేశారు కానీ కేఎల్ రాహుల్ తర్వాత ఓపెనింగ్ పార్ట్నర్స్ చాలా మార్చారు ఢిల్లీ వాళ్ళు. ఒకసారి నిషాంక వస్తే ఇంకోసారి పోవెల్ ఇట్లా చాలా వరకు చేంజెస్ చేశారు టీమ్‌లో గానీ, తర్వాత ఓపెనింగ్ పార్ట్నర్స్‌లో గానీ చాలా వరకు చేంజెస్ చేస్తున్నారు. దానికి కొంచెం ఇబ్బంది కలుగుతుంది అది కొంచెము. అంతే తప్పక మిగతాదంతా చాలా బాగుంది. అలాగే కేఎల్ రాహుల్ ఇప్పుడు కొంచెం సెట్ అయింది. కేఎల్ రాహుల్ తర్వాత పువెల్ వాళ్ళిద్దరూ ఓపెనింగ్ పర్లేదు బాగానే ఉంది. ఓపెనింగ్ బాగానే చేస్తున్నారు. కొంచెం కిక్ షాట్ వస్తే ఇంకా బాగుంటుంది. అలాగే స్టెప్స్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. తర్వాత డేవిడ్ మిల్లర్ ఉన్నాడు. అక్షర్ పటేల్ వాళ్ళిద్దరూ పోయిన మ్యాచ్‌లో ఫామ్‌లోకి వచ్చారు. ఇంకా వీళ్ళ బౌలింగ్ చూసుకుంటే నటరాజన్ కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గా ప్రూవ్ ఆడుతున్నాడు. తర్వాత స్టార్క్ మెయిన్ వీళ్ళ ఫాస్ట్ బౌలర్ స్టార్క్ చాలా ఇంపార్టెంట్ ఈ మ్యాచ్ కూడా. ఎందుకంటే వైభవ్ సూర్యవంశీ అలాగే జైస్వాల్ వాళ్ళిద్దరికీ తన బౌలింగ్ వేశాడు కాబట్టి ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. తన ఓవర్లో కానీ తను ఎంగిడి వీళ్ళిద్దరు చాలా ఇంపార్టెంట్. పవర్ ప్లేలో చాలా బాగా వేశాడు. ఎంగిడి స్లో డెలివరీస్ వేశాడు, కట్టర్లు వేశాడు కాబట్టి తను కొంచెం చాలా స్లో వేరెన్సీ వేశాడు కాబట్టి కొంచెం కష్టం కావచ్చు. అలాగే ఇలా బ్యాటింగ్ చూసుకుంటే చాలా బాగుంది. బ్యాటింగ్ అయితే ఏ ఇబ్బంది లేదు. బ్యాటింగ్లో అందరూ బాగున్నారు. అలాగే బౌలింగ్ ఎంగిడి తర్వాత బాగా వేస్తున్నాడు. ముఖేష్ కుమార్ తను కూడా ఓకే. తను కూడా బాగా వేస్తున్నాడు. తర్వాత స్టార్క్, ఎంగిడి బౌలింగ్ కూడా బాగుంది. అక్షర్ పటేల్ వీళ్ళ బౌలింగ్ కూడా చాలా బాగుంది. స్పిన్ కూడా అక్షర్ పటేల్ బాగా బౌలింగ్ చేస్తున్నాడు. వీళ్ళకు కొంచెం ఏదన్నా ఉందంటే బ్యాటింగ్ మిడ్ ఆర్డర్ కొంచెం అనిపిస్తుంది. స్టబ్స్ అంత ముందు మ్యాచ్ సరిగ్గా ఆడలేదు. ఈ మ్యాచ్లో ఏమైనా సమ్మర్ రిజ్విన్ మళ్ళీ తీసుకొస్తారో లేదో చూడాలి. సమీర్ రిజ్వాన్ తీసుకొస్తే బాగుంటుంది. తను ఆడుతున్నాడు. తను స్పిన్ బాగా ఆడగలడు. అలాగే ఫేస్ కూడా బాగా ఆడగలడు. అందులో ఇంతకుముందు తనకు ఆడిన మ్యాచెస్ కూడా బాగా ఆడాడు. ఒక మ్యాచ్ 70, 50 అలా కూడా ఆడాడు కాబట్టి తను తీసుకొస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. బౌలింగ్ పరంగా, బ్యాటింగ్ పరంగా రెండు టీంలు చాలా బాగున్నాయి. ఆర్ఆర్ కొంచెం ఓడిపోయింది కాబట్టి కొంచెం అందులో చాలా గ్యాప్ వచ్చింది ఆర్ఆర్‌కి మ్యాచ్‌కు. వాళ్ళు ఏమన్నా కొంచెం నర్వస్‌గా ఏమన్నా అనిపిస్తారేమో అనిపిస్తుంది. లేకపోతే ఈ రెండు టీంల మధ్య మ్యాచ్ అయితే చాలా బాగుంటుంది. నాకు తెలిసి అయితే హై స్కోర్ ఖచ్చితంగా ఈ గ్రౌండ్‌లో పాస్ స్కోర్ వచ్చి 180 నుంచి 190 మధ్యలో ఉంది ఫస్ట్ బ్యాటింగు. మేబీ ఈ మ్యాచ్ 200+ రన్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రెండు టీంలు బ్యాటింగ్ చాలా బాగుంది. ఫైర్ పవర్ ఉంది. అలాగే వైభవ్ సూర్యవంశీ తర్వాత జైస్వాల్ వీళ్ళిద్దరు నిలబడ్డారంటే స్కోర్ ఎక్కడికే వెళ్ళిపోతాయి పవర్ ప్లేలో వికెట్స్ తీయకపోతే. అలాగే ఇటుపక్క కేఎల్ రాహుల్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. అక్షర్ పటేల్ అలాగే ఫామ్‌లోకి వచ్చాడు. డేవిడ్ మిల్లర్ తర్వాత స్టెప్స్ వీళ్ళ బ్యాటింగ్ కూడా చూసానికి చాలా బాగుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ పొద్దు వీళ్ళిద్దరు ఏ మ్యాచ్‌అప్స్ బాగుంటాయంటే మిచెల్ స్టార్క్, వైభవ్ సూర్యవంశీ. పోయిన మ్యాచ్‌లోనే ఇది ఎక్స్‌పెక్ట్ చేసి చాలా వరకు ఉన్నారు అందరూ. చూడాలి ఇతను స్టార్క్‌కి తను ఎలా ఫేస్ చేయగలుగుతాడో, ఆడతాడో లేదంటే వైభవ్ సూర్యవంశీ పెద్ద పెద్ద బౌలర్‌లకి సిక్స్‌లు కొట్టాడు కదా! షమీకి కానీ, సిరాజ్‌కి కానీ, రబాడాకి కానీ, బుమ్రాకి కానీ ఇలా భువనేష్ కుమార్ ఇలా పెద్ద పెద్ద బౌలర్లకే కొట్టారు కదా! తన దాంట్లో మిచెల్ స్టార్క్ తను ఎలా ఎదుర్కొంటాడు, తనకి ఎలా వేస్తాడో చూడాలని చాలా ఉండింది. ఈ బ్యాటిల్ అయితే చాలా వరకు వెయిట్ చేస్తుంటారు ఈ బ్యాటిల్ కోసము. పోయిన మ్యాచ్‌లో తను బౌలింగ్‌కి రాకముందు సెకండ్ ఓవర్‌లోనే అవుట్ అయిపోయాడు. కానీ ఈ మ్యాచ్‌లో ఖచ్చితంగా వాళ్ళిద్దరు ఎదురుపదన చాలా బాగుంటుంది. వీళ్ళిద్దరి మధ్య ఎలా ఉంటుందో చూద్దాం. వైభవ్ సూర్యవంశీ అప్పర్ హ్యాండ్ సాధిస్తే మ్యాచ్ వాళ్ళు గెలుస్తారు.
80% గెలిచేందుకు ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే తను ఎలా ఆడతాడో మనకు తెలుసు. కాబట్టి అలాగే మిచెల్ స్టార్క్ వికెట్ తీసాడా, వాళ్ళకు ఆ వికెట్లు పడిపోతే తర్వాత స్లో అయిపోతారు. కాబట్టి ఛాన్స్ వీళ్ళకు ఏంటంటే చూద్దాం పవర్ ప్లేలో వికెట్స్ తను తీస్తాడా లేదో చూడాలా. అలాగే ఎంగిడి, జైస్వాల్ వీళ్ళిద్దరి మధ్య కూడా బ్యాటిల్ చాలా బాగుంటుంది. అలాగే పరాగ్ వస్తే అక్షర్ పటేల్, పరాగ్ స్పిన్కి బాగా ఆడతాడు, జురైలో స్పిన్కి బాగా ఆడతాడు అక్షర్ పటేల్. ఈ కాంబినేషన్ కూడా చూసానికి చాలా బాగుంటుంది. అలాగే కేఎల్ రాహుల్ అలాగే తర్వాత జోఫ్రా ఆర్చర్ ఇది కూడా చాలా బాగుంటుంది చూసానికి ఇద్దరి మధ్యలో కూడా. అలాగే దాని తర్వాత డేవిడ్ మిల్లర్, అక్షర్ పటేల్ వాళ్ళిద్దరు బ్యాటింగ్లో, ఇటుపక్క రవీంద్ర జడేజా స్పిన్, వాళ్ళిద్దరు కూడా స్పిన్కు బాగా ఆడతారు. అది కూడా బ్యాటిల్ కూడా వాళ్ళిద్దరి మధ్యలో కూడా డేవిడ్ మిల్లర్ తర్వాత జడేజా ఇది కూడా చూసానికి కొంచెం బాగుంటుంది. దాని తర్వాత మిగతా దేశపాండే అతను బౌలింగ్లో కూడా తను కూడా పవర్ ప్లేలో మేబీ వేయచ్చు బౌలింగ్. అప్పుడు వేసినప్పుడు అది కూడా ఆ బ్యాటిల్ కూడా కేఎల్ రాహుల్ వాళ్ళిద్దరి మధ్యలో ఉండే బ్యాటిల్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇంకా బ్యాటింగ్ అంతా చాలా బాగానే ఉన్నారు, వీళ్ళిద్దరూ సరి సమానంగానే ఉన్నారు. కానీ ఈ మ్యాచ్ నేనేమనుకుంటానంటే కొంచెం ఎడ్జ్ నాకు ఎందుకో ఈ మ్యాచ్ ఏమన్నా ఢిల్లీ గెలుస్తుంది, నాకైతే ఢిల్లీ గెలుస్తుంది అనిపిస్తుంది. కొంచెం ఎడ్జ్ ఢిల్లీకి అనిపిస్తుంది. ఆర్ఆర్ కూడా కరెక్ట్ టీమే, కానీ ఆర్ఆర్ పవర్ ప్లేలో వికెట్లు తీయకపోతే జైస్వాల్ కానీ తర్వాత అలాగే వైభవ్ సూర్యవంశీ వికెట్ తీయలేకపోతే ఢిల్లీ ఆల్మోస్ట్ ఆల్ చేతిలోంచి మ్యాచ్ కోల్పోయినట్టే అనుకుంటా. అలాగే ఈ మ్యాచ్ కేఎల్ రాహుల్ చాలా ఇంపార్టెంట్. కేఎల్ రాహుల్ నిలబడి మ్యాచ్ని ఇన్నింగ్స్ తీసుకొని పోతేనే మ్యాచ్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి చేజింగ్లో అయితే. ఎక్కడైనా కేఎల్ రాహుల్ వికెట్ చాలా ఇంపార్టెంట్ ఈ మ్యాచ్కి వాళ్ళు గెలిచాలంటే. అలాగే మిచెల్ స్టార్క్ బౌలింగ్ కూడా మెయిన్ వీళ్ళిద్దరు చాలా ఇంపార్టెంట్. అటుపక్క జైస్వాల్ అలాగే వైభవ్ సూర్యవంశీ, జోఫ్రా ఆర్చర్, జడేజా వీళ్ళు నలుగురు ఇంపార్టెంట్ ఆ మ్యాచ్. వాళ్ళు కంట్రోల్ చేయగలిగితే మ్యాచ్ వాళ్ళది, వీళ్ళు దాన్ని ఓవర్టేక్ చేయగలిగితే మ్యాచ్ వీళ్ళది అవుతుంది. అది ఇంతవరకు మన వీడియోని చూసారంటే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టి పెట్టుకోండి. మన వీడియో సబ్స్క్రైబ్ చేయగానే ఫస్ట్ మీ మొబైల్లోకి వస్తాయి. ఇంతవరకు వీడియో చూసానంటే థ్యాంక్ యూ.